అంటే ఏ విధంగా జరిగింది? 5 ఏళ్ళు అన్న దగ్గరకు పోయి డబ్బులు అడిగిన వాళ్ళు లేరు. లేకపోతే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన వైకాపా తరపున ఎంపీ కూడా 1-2 సందర్భాల్లో నేను ఫోన్ చేసి సొంత మండలానికి పైసా కూడా ఇవ్వటం లేదు, ఏమంటే నన్ను అడిగేవాడు ఇవిడేనేది. అంటే ఏ విధంగా 5 సంవత్సరాలు అల్లూరు అభివృద్ధి వెనకబడింది అనేది. ఇక్కడ ఏ కాలువ మీద బ్రిడ్జ్ అడిగినా, రోడ్డు అడిగినా, బిల్డింగ్ అడిగినా తెలుగుదేశ ప్రభుత్వ హయామో తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ప్రతినిధులు ఉన్నప్పుడు తప్పితే ఏనాడు కూడా అల్లూరులో ఇతర ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రభాకర్ అన్న కూడా ఎంపీగా నిలబడే ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పామన్నా, అనేక ప్రయత్నాలు చేసాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జీలు కానీ, ఎందుకంటే రైతాంగం అనేక కాలువల మీద బ్రిడ్జీలు కానీ, పొలాల్లో పోయే రోడ్లు కానీ, ఉడోస్పేట మీద బ్రిడ్జీలు కానీ, రావణ చెరువు బ్రిడ్జీలు కానీ ఏళ్ల తరబడి ఉద్యమాలు జరిగినాయి కానీ నిర్మాణాలు అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలా. ఈరోజు పూర్తి స్థాయిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలంటే ఒక్క అల్లూరు పంచాయతీకి 30 కోట్లు కావాలన్నా. 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు కానీ లేకపోతే డ్రైన్లు కానీ 10 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తే కానీ గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీల్లో రోడ్లు పూర్తి కావు. ఎందుకంటే దౌర్భాగ్యం, ఇది పంచాయతీ కాదు, మున్సిపాలిటీ కాదు. 5 సంవత్సరాల నుంచి నరేగా కింద లేకపోతే ఆ 10 కోట్ల రూపాయలకి 1.5 సంవత్సరంలో అల్లూరులో మొత్తం ఒక్క అడుగు కూడా లేకుండా, మొత్తం మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి ఉండొచ్చు.